హలో, ఈ వీడియోలో థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఉంటూ ఒక 30 మినిట్స్ ఎలా యోగా ప్రాక్టీస్ చేయాలనేది మనం తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ ఇది మన నెక్ రీజన్లో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ మాల్ ఫంక్షన్ వలన అంటే హార్మోన్స్ కొన్నిసార్లు ఎక్కువ రిలీజ్ అవ్వడం, కొంతమందిలో తక్కువ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటినే హైపర్ థైరాయిడిజం అని, హైపోథైరాయిడిజం అని అంటారు. సమస్య ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు చెప్పబోయే యోగా చేయడం ద్వారా, రెగ్యులర్గా యోగా చేయడం ద్వారా మనం ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఓకే, యోగా ప్రాక్టీస్ చేస్తే థైరాయిడ్కి ఇక టాబ్లెట్ వాడవలసిన అవసరం లేదా అనే క్వశ్చన్ చాలా మందిలో వస్తుంది. ఇప్పటిదాకా కనుక మీరు మెడికేషన్ అనేది ఏమీ స్టార్ట్ చేయకుండా ఉంటే యోగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఇక టాబ్లెట్స్ జోలికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. లేదు మేము ఆల్రెడీ లాంగ్ టర్మ్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాము ఎలాగా అనే వాళ్ళు మాత్రం ఒక 2-3 నెలలు యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ల్యాబ్ రిపోర్ట్ని బట్టి మెడికేషన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి, ఒకేసారి ఆఫ్ చేయకూడదు. అయితే యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఒక 5 ఐటమ్స్ని మీ ఫుడ్లోంచి ఖచ్చితంగా తీసేయవలసి ఉంటుంది. అంటే ఈ 5 ఐటమ్స్ని మీరు తినకూడదు. ఆ 5 ఐటమ్స్ ఏమిటంటే చికెన్, ఎగ్, మిల్క్, ఫిష్ అండ్ అయోడైజ్డ్ సాల్ట్. చికెన్, ఫిష్ ఎందుకు వద్దంటున్నాము అంటే వాటి ఫామ్స్లో పెంచినప్పుడు తక్కువ టైంలోనే అవి ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడానికి స్టెరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆవులకి, గేదెలకి మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి ఇంజెక్షన్స్ చేసేస్తున్నారు. సో వీటి గురించి న్యూస్ ఛానల్స్లో కూడా రెగ్యులర్గా న్యూస్ వస్తూ ఉంటాయి, మనం అంతగా పట్టించుకోం. కానీ అధిక పాల ఉత్పత్తి కోసం మూగజీవాలకు అడ్డగోలుగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల అధిక పాల ఉత్పత్తి వస్తుందనే లాభాపేక్షతో అక్రమాలకు పాల్పడుతున్నారు. చిక్స్ కు స్టెరాయిడ్స్ ఇచ్చి 30 రోజుల్లోనే చికెన్ చేసేస్తున్నారు. ఆ చికెన్ అత్యంత విషపూరితంగా మారి మాంసాహారుల్ని అనారోగ్యం పాలు చేస్తోంది. నెక్స్ట్ వచ్చి అయోడైజ్డ్ సాల్ట్. ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది కూడా ఎంత మాత్రం మంచిది కాదు. సో ఎందుకంటే ఇది ఈ బ్రాండెడ్ అయోడైజ్డ్ సాల్ట్ లో ఈ అయోడిన్ అనేది సింథటిక్ యాడ్ చేస్తారు, అందులో న్యాచురల్ గా అయితే ఏమీ దొరకదు. సో ఈ అయోడైజ్డ్ సాల్ట్ కి ఆల్టర్నేట్ గా రాక్ సాల్ట్ కానీ, సముద్రం నుంచి వచ్చే కల్లుప్పు కానీ, లేదా ఆయుర్వేదిక్ స్టోర్లో దొరికే సైంధవ లవణం కానీ యూజ్ చేసుకోవడం ఉత్తమం. సో అయితే ఈ 5 ఐటమ్స్ని వాడకూడదు. ప్లస్ మీరు యోగా చేసుకోవాలి, దాంతోపాటు ఒక గ్రీన్ జ్యూస్ కూడా చెప్తాను, అది కూడా తీసుకోవాలి. అదేంటంటే కొరియాండర్ జ్యూస్, కొత్తిమీర రసం. ఒక గుప్పెడి కొత్తిమీర తీసుకొని జ్యూస్ చేసుకుని వడకట్టేసి దాంట్లో కొంచెం టేస్ట్ కోసం తేనె, నిమ్మరసం యాడ్ చేసుకుని మీరు ఆ జ్యూస్ని ఒక చిన్న గ్లాసు ఎవ్రీడే తాగడం చాలా మంచిది. సో అయితే ఈ వీడియోలో మెయిన్గా మనం యోగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడితో ఆపేద్దాం. డైట్ గురించి వేరొక వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లంకి ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ యోగా కూడా మేము చేయలేము సార్, సో ఇంకేదైనా న్యాచురల్గా ట్రీట్మెంట్ ఉందా అని కనుక మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా న్యాచురల్ ట్రీట్మెంట్ అయితే ఉంది. అన్ని రకాల హార్మోన్స్ ప్రాబ్లమ్స్కి ఆల్టర్నేటివ్ థెరపీ విధానంలో ఎటువంటి మందులు వాడకుండా న్యాచురల్గా అన్ని రకాల హార్మోన్స్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. మా సెంటర్లో కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ సమస్యలతో రెగ్యులర్గా వస్తుంటారు. విత్ ఇన్ డేస్లోనే వాళ్ళ యొక్క ల్యాబ్ రిపోర్ట్తో మంచిగా హ్యాపీగా వెళ్తుంటారు. సో అయితే ఇప్పుడు మనం యోగా ప్రాణాయామాలు ఏం చేయాలనేది చూద్దాం. ఓకే, మనం చేయబోయే ఫస్ట్ ఆసన్ ఉష్ట్రాసన్. అంటే ఇలా కాళ్ళు వెనక్కి మడుచుకుని వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత ఇలా మోకాళ్ళ మీద నుంచుని ఫస్ట్ ఈ ఆసనం చేసే ముందు కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం నడుముని ఇలాగా బ్యాక్ బెండ్ చేయాలి ఒక 3 టైమ్స్. 2, 3. ఇప్పుడు ఏం చేయాలంటే మీ రైట్ హ్యాండ్ని స్లోగా పైకి తీసుకెళ్ళి మీ రైట్ హీల్ మీద పెట్టాలి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా లెఫ్ట్ హీల్ పెట్టి తలని వెనక్కి వంచాలి. సో ఈ పొజిషన్లో 5 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ లెఫ్ట్ హ్యాండ్ పైకి, స్లోగా నార్మల్ పొజిషన్కి వచ్చి రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని 5 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ చేసే ఆసనం మత్స్యాసనం. మత్స్యాసనంలో చాలా రకాలు ఉన్నాయి, ఇందులో ఇది మత్స్యాసనంలో ఇది ఒక వేరియేషన్. సో ఇలా స్ట్రైట్గా పడుకొని మీ మోచేతుల మీద బరువు వేస్తూ తలా ఛాతీ పైకి లేపాలి. ఇప్పుడు మోచేతుల మీద బరువు అంతా ఉంచి మీ తల యొక్క మధ్య భాగాన్ని నేలకు తాకేలా ఉంచాలి. ఇలా ఈ పొజిషన్లో 5 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలి.
ఇలా 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మీ మోచేతుల మీద బరువు వేస్తూ తలని పైకి లేపాలి. తర్వాత స్లోగా రిలాక్స్గా వెనక్కి పడుకోవాలి. ఈ ఆసనాన్ని కూడా 5 టైమ్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆసనం ఊర్ధ్వ భుజంగాసనం. సో మన 2 చేతులు బాడీకి ప్యారలల్ గా ఉండాలి. 2 కాళ్ళు ఇలా ఫింగర్స్ వెనక్కి పెట్టి ఉండాలి. ఇప్పుడు 2 అరచేతుల నుంచి మోచేతుల దాకా గ్రౌండ్ కి టచ్ అయ్యి ఉండాలి. తలా ఛాతి స్లోగా పైకి లేపాలి. తలని వీలైనంత వెనకకు స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్ లో కూడా 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత స్లోగా మీ తలని చెస్ట్ ని దించి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేతులు పెట్టుకుని చేతుల మీద తల పెట్టుకుని రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని కూడా 5 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ ఆసనం పేరు మకరాసనం. అంటే మకరాసనంలో ఇది ఒక టైప్ ఆఫ్ వేరియేషన్. మీ 2 చేతుల్ని కూడా మా చేతుల్ని ఇలా ఉంచి 2 అరచేతుల్ని మీ ఉంచాలి. ఇలా ఉంచి మీ మా చేతుల్ని వీలైనంత వరకు ముందుకు స్ట్రెచ్ చేయాలి. తలని పైకి ఉంచాలి. ఇలా ఈ ఆసనం చేయడం వల్ల మన నెక్ రీజన్, ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. సో ఈ పొజిషన్ లో కూడా 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. సో 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయిపోయిన తర్వాత మా చేతుల్ని వెనకకు లాగాలి. తర్వాత స్లోగా చేతులు తీసి 2 చేతుల మీద మీ తల ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని కూడా 5 టైమ్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం చేయబోయే ఆసనం సర్వాంగాసనం. సో ఈ సర్వాంగాసనం చేయడానికి ముందుగా ఇలా స్ట్రైట్ గా పడుకొని 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకుని 2 మోకాళ్ళని ఇలా ఛాతి మీదకి వచ్చేలా చేసి ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చిన్న జర్క్ ఇచ్చి మన కాళ్ళను 2ను పైకి లేపి మన మోచేతుల మీద బరువంతా ఉంచాలి. సో ఇలా ఎదరికెళ్ళిపోయిన కాళ్ళని స్ట్రైట్ గా తీసుకొచ్చి ఈ పొజిషన్ లో ఉండాలి. సో ఈ పొజిషన్ లో 30 సెకండ్స్ నుంచి మీరు ఉండడం స్టార్ట్ చేయాలి. మినిమం 30 సెకండ్స్ అయినా ఉండాలి. మినిమం 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ వరకు, అప్ టు 2 మినిట్స్ వరకు డే బై డే ప్రాక్టీస్ ద్వారా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇలా ఒక 30 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా మీ 2 కాళ్ళను ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్లోలీ డౌన్ రిలాక్స్ అవ్వాలి. ఇలా మినిమం 30 సెకండ్స్ మీరు స్టార్టింగ్ డేస్ లో చేయొచ్చు. ఇది కూడా ఒక 5 టైమ్స్ చేసుకోవడం ఉత్తమం. ఓకే, ఇప్పటిదాకా మనకి ఆసనాస్ పార్ట్ అయింది. ఇప్పుడు బ్రీతింగ్ అండ్ ప్రాణాయామాస్ గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం చేయవలసింది సింహ గర్జన. అంటే లయన్ పోజ్ అంటారు. సింహం ఎలా అయితే గర్జిస్తుందో ఆ విధంగా ఈ పొజిషన్ లో మనం చేయాలి. ముందుగా మీరు వజ్రాసనంలో కూర్చుని 2 కాళ్ళని దూరంగా పెట్టుకుని మీ 2 అరచేతుల్ని ఇలా లోపల వైపుకు ఉంచాలి. మీ హెడ్ చెస్ట్ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. గాలి తీసుకుని వదులుతున్నప్పుడు నాలుక బయట ఉంచి సింహం ఎలా అయితే గర్జిస్తుందో ఆ విధంగా పొట్టలోంచి గాలిని నోటి ద్వారా విడిచిపెడుతూ నాలుక బయట పెట్టి బిగ్గరగా సౌండ్ చేయాలి. ఇలా చేసినప్పుడు కళ్ళని పెద్దగా చేస్తూ ఫేషియల్ మజిల్స్ ని స్ట్రెచ్ చేయాలి. ఇలా ఈ సింహగర్జన అనేది 20 టైమ్స్ చేయాలి. ఇలా 20 టైమ్స్ చేసిన తర్వాత మీ చేతుల్ని ఇలా రివర్స్ తిప్పి స్లోగా వెనక్కి వెళ్ళి మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనం చేయవలసిన ప్రాణాయామ ఉజ్జాయిని ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడానికి కిందన కంఫర్టబుల్ పొజిషన్ లో వజ్రాసనంలో కానీ ఇలా సిద్ధాసనంలో కానీ కూర్చోవాలి. చేతులు 2 ఇలా మోకాళ్ళపై పెట్టి మెయిన్ గా మీ స్పైన్ స్ట్రైట్ గా ఉంచాలి. రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకుని మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మన థైరాయిడ్ గ్లాండ్ ఉన్న చోట ఈ థ్రోట్ రీజన్ లో ఉంచాలి. గాలి తీసుకుని వదులుతున్నప్పుడు బ్రీత్ యొక్క సౌండ్ థ్రోట్ రీజన్ నుంచి బయటికి రావాలి. ఏ విధంగానో ఒక్కసారి చేసి చూద్దాం.
ఈ విధంగా గాలి తీసుకుని వదులుతున్నప్పుడు ఆ బ్రీత్ యొక్క సౌండ్ అనేది మన థ్రోట్ రీజన్ నుంచి బయటికి రావాలి. సో ఇప్పుడు మనం చేసిన ఆసనాలు ప్రాణాయామాలు అన్నింటిలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం. సో ఈ ప్రాణాయామాన్ని 5 minutes చేయాలి. నెక్స్ట్ చేయవలసిన ప్రాణాయామం బ్రాహ్మరి ప్రాణాయామం. సో ఈ బ్రాహ్మరి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మీ 2 చేతులను తీసుకుని బ్రొటన వేళ్ళతో ఇయర్స్ని క్లోజ్ చేయాలి. సౌండ్ వినిపించకుండా ఇయర్స్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఈ మధ్యలో 2 ఫింగర్స్తో మీ ఐస్ని క్లోజ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్ ఇలా పైన ఉంచాలి, లిటిల్ ఫింగర్ ఇలా కింద ఉంచాలి. మీరు గాలిని కంప్లీట్గా లోపలికి తీసుకుని గాలి బయటకు విడిచిపెడుతున్నప్పుడు తుమ్మిద ఎలా అయితే సౌండ్ చేస్తుందో ఆ విధంగా సౌండ్ చేయాలి. గాలి తీసుకుని మీరు ఎంతసేపు అయితే ఎక్స్హేల్ చేయగలరో, బయటికి గాలి విడిచిపెట్టగలరో అంతసేపు కూడా తుమ్మిదిలాగా శబ్దం చేయాలి. దట్టు ఈ శబ్దం మన లోపల చేసుకోవడం కాదు, బయటికి రావాలి సౌండ్. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. గాలిని తీసుకుని ఇలా మీరు ఎంతసేపు అయితే గాలి బయటకు విడిచిపెట్టగలరో అంతసేపు కూడా సౌండ్ రావాలి. ఓకే, ఈ బ్రాహ్మరి ప్రాణాయామాన్ని కూడా 5 minutes చేయాలి. సో చూశారు కదా ఈ ఆసనాలు ప్రాణాయామ ఎలా చేయాలనేది. ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఒక 30 minutes మీరు కేటాయించుకుని ఈ ఆసనాలు ప్రాణాయామ చేయడం ద్వారా మీ థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.